హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ కాళ్ళు నొక్కడాన్ని చూసి నిషా అందరినీ రూమ్లోకి పిలుస్తుంది. రమాదేవి, హర్ష అందరూ అలా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంటి? ఇది కావాలనే ప్రేమ్ని ఒక పనివాడిలా వాడుకుంటుంది కాబట్టి వెంటనే దీన్ని బయటికి పంపించే హర్ష అని అంటుంది రమాదేవి. హర్షవర్ధన్ ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా ప్రేమ్, నాన్న ఒకసారి నేను చెప్పేది విను. చామ్ ఇందక్కడి నుండి నా కోసం నించొనే ఉంది. రాత్రంతా మళ్ళీ ఆ నిషా ఏమంటుందోనని కనీసం కూర్చోకుండా నించొనే నా నా బాగోగులన్నీ చూసుకుంది. అంతసేపు నించొని ఉన్నప్పుడు కాలు నొక్కడంలో తప్పేముంది? తను నన్ను కంటికి రెప్పలా చూసుకున్నప్పుడు నేను కూడా తన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి కదా నాన్న అని అంటారు ప్రేమ్. ఇంకా అలా రమాదేవి, రే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దురా, కళ్ళతో ఏం జరిగిందో మేమంతా చూసాం కదా, చూశాక కూడా ఏం మాటలవి అనేసరికి రమా వాళ్ళన్నదానిలో తప్పేముంది రమా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. అంటే ఏంటి హర్ష, కాళ్ళు నొక్కుతున్నా నీకేం ప్రాబ్లం అనిపించట్లేదా అని అంటారు. చూడు, ఇందులో చామంతి తప్పేమీ లేదు, ఇందులో తప్పంతా ప్రేమ్దే. నేను ప్రేమ్కి నచ్చ చెప్తాను. చూడు నాన్న ప్రేమ్, ఒక ఆడపిల్ల కాలు నొక్కడం అనేది కరెక్టే, కానీ అది నీకు బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు, నీకు బాగా క్లోజ్ అంటే భార్య స్థానంలో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎవరికి ఇబ్బందిగా అనిపించదు. కానీ ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేస్తేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు మీ మధ్యలో పవిత్రమైన భావన ఉన్నా వేరే వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదేంటి హర్ష, దీన్ని బయటికి రమా, ఎప్పుడైనా నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఎలా పడితే అలా నీలా తీసుకోకూడదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది ఫర్ ఎవర్ కరెక్ట్ అయితేనే తీసుకుంటాను. చామంతి ఇంట్లో ఉండడం చాలా అవసరం. అది ప్రేమ్ కోసం మాత్రమే కాదు, ఈ ఇంటి భవిష్యత్తు కోసం. వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇంకా రమాదేవి ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతుంది. హర్షవర్ధన్తో ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక లా పాయింట్ తీస్తారు. హర్ష బిజినెస్ మ్యానా లేకపోతే లాయరా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ప్రేమ్ మెల్లమెల్లగా కోలుకోవడం స్టార్ట్ చేస్తాడు. ప్రేమ్ కోలుకుంటూ ఉండడంతో చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రిక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే ప్రేమ్ దగ్గరికి వస్తారు. చంద్రిక, బాబు మీరు కోలుకుంటున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కోలుకుంటే మీతో గుడికి మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో దేవుడికి నిత్యాన్నదానం చేపిస్తారని మొక్కుకున్నాను బాబు, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి బాబు అని అంటారు. అయ్యో చందు, నా కోసం నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు, నీకోసం నేను రాలేనా? నువ్వు చెప్పేదేంటి? తొలి ప్రసాదం నేనే దేవుడికి అర్పించాలి అంతే కదా, సరే పద వెళ్దాం అని ఇంకా ప్రేమ్ చంద్రిక ఇద్దరు కలిసి హ్యాపీగా బయలుదేరుతారు టెంపుల్కి. ఇది ఇలా ఉండగా చామంతి, ప్రేమ్ బాబు ఏంటి ప్రేమ్ బాబు కనిపించడం లేదు అని చుట్టూ చూస్తుంది. నిషా, ఏంటి అరుస్తున్నావు అని అంటుంది. అదే ప్రేమ్ బాబు అనేసరికి ఆ చంద్రికతో బయటికి వెళ్ళారు. అయినా నీకేంటి ఇప్పుడు? ప్రేమ్ ఎప్పుడు నీ దగ్గరే ఉండాలా? నీకు అంటి పెట్టుకుని ప్రేమ్ని ఉంటావా అని అంటుంది నిషామ్మ. తప్పుగా మాట్లాడకండి అని అంటారు. ఏంటే నీ ప్రవర్తన చూస్తుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అయినా నీలాంటి దాంతో నాకెందుకు? ఇంకొన్ని మంత్స్లో నా బేబీ బయటకు వచ్చేస్తాడు. DNA టెస్ట్ చేయించగానే ప్రేమే తండ్రి అని తెలిసిపోతుంది. అప్పుడు నిన్ను ఇంట్లోండి గెంటేయకపోతే నా పేరు నిషానే కాదు అని అంటుంది నిషా. అంతలోపు ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ బాబు కాదు అని తెలిస్తే అప్పుడు నిన్ను ఇంట్లోండి గెంటేస్తారు అనుకుంటుంది చామంతి. ఏమన్నావే అని అంటుంది. ఏం లేదు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నిషా అమ్మ, అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హ్యాపీగా చామంతి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చంద్రిక టెంపుల్కి రీచ్ అవుతారు. పంతులు గారు ఎవరైతే చామంతి తన్ని కాపాడిందో, చామంతి చేత దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేయించారో ఆ పంతులు గారు ప్రేమ్ని పలకరిస్తారు. బాబు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు అని అడుగుతారు. వెంటనే చంద్రిక, పంతులు గారు
నేను బాబు ఆరోగ్యం గురించి మీకేమీ చెప్పలేదే, మరి మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అదేనమ్మా, చామంతి అనే అమ్మాయి ఉంది కదా, తనే వచ్చి బాబుకి బాలేదని చాలా బాధపడింది. అందుకే నేను తన చేత సౌభాగ్యవ్రతాన్ని చేపించాను తల్లి. అది చేసిన తర్వాత ఆ బొట్టుని తీసుకువెళ్ళి బాబుకి పెట్టమని చెప్పాను. తర్వాతే కోలుకున్నట్లు తెలిసింది అని అంటారు. ఒక్కసారిగా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కోసం చామ్ దీర్ఘ సుమంగలి వ్రతం చేసిందా అంటే చామ్ చామ్ నన్ను ఎంతో హ్యాపీగా నన్ను ఒక భర్తగా ఒప్పుకుందా, నేను కట్టిన తాల్ని తను గౌరవించిందా, అందుకే నేను బాగుండాలి అని ఇలా దీర్ఘ సుమంగలి వ్రతం చేసిందా అని పాపం మురిసిపోతూ ఉంటాడు ప్రేమ్. చంద్రికకు మాత్రం ఇదేంటి, దీర్ఘ సుమంగలి భవ పెళ్ళి అంటే వ్రతం అంటే ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళే చేస్తారు, అలాంటిది చామంతి ఎలా చేస్తుంది, ఏదో ఉంది అని గట్టిగా ఫిక్స్ అవుతారు చంద్రిక. ఇంకా అలా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు భార్యాభర్తలు అయ్యారా అనే డౌట్ అయితే రైజ్ అవుతుంది చంద్రిక మైండ్లో. సో ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా చామంతిని అడగాలి అని డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చంద్రిక ఇంటికి రీచ్ అవుతారు. చంద్రిక స్ట్రైట్గా చామంతి దగ్గరికే వెళ్తారు. చామంతి, నాకు గుళ్ళో పూజారి గారు చెప్పారు, నువ్వు ప్రేమ్ బాబు కోసం దీర్ఘ సుమంగళి వ్రతాన్ని చేశావని చెప్పారు. ఆ వ్రతం చేసేది కేవలం పెళ్ళైన వాళ్ళే కదా, నువ్వెలా చేసావు అని అడుగుతారు. అంటే అత్త, ఏయ్ నాకు నిజం చెప్పు చామంతి, ఎందుకంటే అలాంటివి ఒకరు అనుకున్నది ఒకరు చేయకూడదు, చేశారు అంటే వాళ్ళ బంధం మొదలైనట్లే అర్థం. నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కదా చామంతి, అంటే ఈ అత్తకి కూడా చెప్పుకోనంత పరాయి దాన్ని అయిపోయానన్నమాట. సరే సరే అని ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చేయి పట్టుకుంటుంది చామంతి. అత్త ఇదిగో అని తాళి చూపిస్తుంది. ఒక్కసారిగా చంద్రిక షాక్లో ఉండిపోతుంది. ఈ ఈ తాళి అనేసరికి, అవును, ఈ తాళి ప్రేమ్ బాబే నా మెడలో కట్టారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే చంద్రిక, ఇది ఎందుకు నాకు ముందే చెప్పలేదు అని అడుగుతారు. చెప్పాలంటే భయం వేసిందత్త. రమాదేవి గారి దగ్గర అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్కి లోబడి నేను ఉండకపోతే తను నా జీవితాన్నే నాశనం చేస్తానని నన్ను భయపెట్టారు. ఒంటరి ఆడపిల్లగా అమ్మ ఊర్లో ఉంది, నాన్న జైల్లో ఉన్నారు, నాకంటూ బాధ చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వు కూడా తన దగ్గరే సేవ చేస్తూ ఉన్నావు. అందుకే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లోపలే కుమిలిపోయానత్త అని హక్ చేసుకొని ఏడుస్తుంది చామంతి. ఇంక పాపం చంద్రిక చామంతిని ఓదారుస్తూ, ఊరుకో ఊరుకో, అయినా దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా ముడివేస్తాడు అనేది ఎవ్వరికీ తెలీదు. మీ ఇద్దరి మధ్య పెళ్ళైపోయింది కాబట్టి మీరిప్పుడు కలిసే ఉండాలి. ఆ నిషా కుట్రలని బయట పెడితే అప్పుడు ఖచ్చితంగా హర్షవర్ధన్ అయ్య గారితో మనం ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఏది మాట్లాడినా అది కరెక్ట్గా ఉండదు అని అంటుంది చంద్రిక. అవునత్త, ఆ ఆలోచన నాకు కూడా ఉంది. అందుకే నిషా అమ్మ గురించి నిజం బయట పెట్టాలి అనుకుంటున్నాను. దానికంటే ముందు అసలు ప్రేమ్ బాబుకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు అనే విషయాన్ని కూడా నేను ఆలోచించాలి అనుకుంటున్నానత్త అని అంటుంది. అవును, ప్రేమ్ బాబు యాక్సిడెంట్ ఏదో సాధారణంగా జరిగినట్టు లేదు, అది ఏదో ప్లాన్ వల్లే జరిగినట్లు నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఎలా అయినా దాన్ని నువ్వు తెలుసుకోవాలి చామంతి, తెలుసుకొని తీరాలి అని అంటారు. తప్పకుండా అత్త అని అక్కడి నుండి బయలుదేరుతుంది చామంతి. ఇంకా పాపం అభిమానంగా చూస్తూ ఉంటారు చంద్రిక చామంతి వైపు. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ చామంతి వైపే చూస్తూ చామంతి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుంటాడు. చామ్, నువ్వు నా తాళిని గౌరవించావు కదూ అని అడుగుతారు. బాబు, ఇప్పుడు నేను మీకేమీ సమాధానం చెప్పలేను, నన్ను వదిలిపెట్టండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా చేతిలో మిస్ అవ్వచ్చు చామ్, కానీ అందరి ముందు నిజం చెప్పే రోజు, బయట పెట్టే రోజు వస్తుంది కదా, ఆ రోజు నేను నిన్ను ఎంత దూరం నువ్వు పరిగెత్తినా వదిలిపెట్టను. ఐ లవ్ యూ చామ్ అని చెప్తాడు ప్రేమ్. పాపం చామంతి ప్రేమ్ మాటలకి చాలా అంటే చాలా మురిసిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. అప్పుడే కరెక్ట్గా ఉపేంద్ర రోజాకి కాల్ చేస్తారు. హలో డమ్మీ యువరాణి గారు అని అంటారు. అలా అనద్దు ఉపేంద్ర, అది నిజమవ్వాలంటే
నీ హెల్ప్ నాకు కావాలన్నాను కదా అని అంటుంది రోజా. కావాలి అంటే 100 కోట్లు ఇవ్వాలి అని చెప్పాను కదా డమ్మీ యువరాణి గారు అని అంటారు. 100 కోట్లు నా వల్ల కాదు, కానీ అంతకంటే విలువైంది నీకు ఇవ్వగలను అని అంటారు. ఏంటో అంత విలువైనది అని అంటాడు. రాజమణిహారం అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఉపేంద్ర. నేను నీ కంటికి పిచ్చివాడిలా కనబడుతున్నానా? వరలక్ష్మి వ్రతం రోజు కూడా నా చేతికి రాజమణిహారం ఇస్తానని చెప్పి నన్నే వెదవని చేసి ఆ రమాదేవి చేత నన్ను చీకొట్టించి బయటికి గెంటించారు కదా, మర్చిపోయాను అనుకుంటున్నావా? లేకపోతే నా చెవులు ఏమైనా పువ్వులు కనబడుతున్నాయా అని అంటారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. రాజమణిహారం నీ చేతికి నేను ఇస్తాను, కానీ నువ్వు నాకు ఆ సాక్ష్యాలు ఇవ్వాలి అని అంటారు. కళ్ళు మూచి తెరిచేలోపు ఏదైనా చేసేయగలవు నువ్వు, అలాంటిది అంత పెద్ద రాజమణిహారం నా చేతిలో పెడతావంటే నేను నమ్ముతానా ఏంటి? తప్పకుండా నమ్మను. ముందు ఆ రాజమణిహారాన్ని నా చేతిలో పెట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సాక్ష్యాలు నీ చేతిలో ఉంటాయి, అప్పుడు నువ్వేమైనా చేసుకో అని అంటారు. సరే, నాకు ఒక 2 డేస్ టైం కావాలి, నేను చేసేస్తాను అని అంటుంది. తప్పకుండా నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఇంకలా కాల్ కట్ చేస్తాడు ఉపేంద్ర. రాజమణిహారం ఎప్పటి నుండో నా చేతికి దక్కకుండా పోతుంది, కానీ ఇప్పుడు దక్కి తీరుతుంది. రోజాకి ఎర వేశాను కదా, ఆ ఎర పడి తీరుతుంది. కానీ సాక్ష్యాలు ఇస్తానని నమ్ముతుందే ఆ పిచ్చి రోజా. ఇవ్వను, ఎందుకంటే అది యువరాణి అని సాక్ష్యాలు క్రియేట్ చేస్తే ఈ 1000 కోట్ల ఆస్తంతా రోజా పేరు మీదకి వెళ్ళిపోతుంది. ఒక పని మనిషి కూతురికి, ఆ రామచంద్రయ్య కూతురికి ఇంత 1000 కోట్ల ఆస్తి నేనెందుకు వెళ్ళనిస్తాను? కేవలం రాజమణిహారం తీసుకునేంత వరకే ఆటలు సాగేది. తీసుకున్న తర్వాత సాక్ష్యాలతో సహా ఈ రోజా రామచంద్రయ్య కూతురు అనే నిజాన్ని ఆ హర్షవర్ధన్ రమాదేవి ముందు బయట పెడతాను. అప్పుడు దాన్ని నడి రోడ్డు మీదకి గెంటేస్తారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఉపేంద్ర చాలా గట్టిగా డిసైడ్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా రోజా చామంతి రూమ్కి వచ్చి చామంతి రూమ్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా చిట్టి వస్తాడు. ఏం చేస్తున్నారమ్మగారు అని అడుగుతారు. నీకెందుకురా, నువ్వు వెళ్ళు అని అంటుంది. ముందు నాకు నిజం చెప్పండి అని అంటారు. ఎప్పుడు నువ్వు ఆ చామంతి కోసమే పనిచేస్తావు కదా, అలాంటప్పుడు నేను నిజం చెప్తే ఏం లాభం చెప్పు అని అంటుంది. నేను ఈ ఇంటికి పనివాణ్ణి, చామంతికి కాదు. నన్ను హైర్ చేసుకుంది రమాదేవి అమ్మగారు, నన్ను ఈ ఇంట్లోకి వచ్చేలా చేసింది హర్షవర్ధనయ్య గారు. నాకు ఈ ఇంట్లో వాళ్ళే దేవుళ్ళు, కాబట్టి వాళ్ళ కోడలైన మీరు కూడా నాకు దేవతే అని అంటారు. ఓ అవునా, సరే సరే, అయితే నేను ఒక ఐడియా అడుగుతాను, నాకు నిజం చెప్పు అని అంటారు. ఏంటో అడగండి అని అంటాడు. రాజమణిహారం కావాలి, అది అత్తయ్య గారి దగ్గర దాచారు అని అనుకుంటున్నాను, కానీ ఆవిడ మాటలు వింటుంటే కాదు అని తెలిసింది. చామంతి దగ్గర ఉందేమో అని చెక్ చేశాను, చామంతి కూడా లేదు. మరి ఎవరి దగ్గర ఉంటుంది? అసలు రాజమణిహారం ఎక్కడుంది? ఉంటే నాకు తీసుకొచ్చిస్తావా అని అడుగుతుంది రోజా. చిట్టి రోబో మనసులో, అమ్మ రోజా, ఇంత కన్నింగా ఆలోచించావా? రాజమణిహారం నా దగ్గరే ఉంది, కానీ నేను చెప్పనుగా అని మనసులో అనుకుంటూ, ఆ రోజా మేడం, రాజమణిహారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు. ఏం లేదు, అది నాది కదా, అందుకే నా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను. అయినా ఇప్పుడేం నీకు అని అంటారు. చూడండి, రాజమణిహారం ప్రజెంట్ ఇంట్లో లేదు. ఎవరు ఎక్కడికి తీసుకువెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలీదు. నా స్కానర్తో అంతా స్కాన్ చేసి చూశాను, రాజమణిహారం ఇంట్లో ఎక్కడా లేదు. కాబట్టి మీకు నిజంగా రాజమణిహారం కావాలి అంటే ఒక ఐడియా తీసుకోండి. ఆ ఐడియా ఏంటంటే, బంగారాన్ని, వజ్రాలని అన్నిటినీ సమకూర్చుకొని ఒక నకిలీ రాజమణిహారాన్ని తయారు చేసుకోండి. అప్పుడు దాన్ని చూసుకొని మురిసిపోండి, అంతే అని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇప్పుడు ఆడికి, ఆ ఉపేంద్ర గాడికి నిజం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి నకిలీ రాజమణిహారాన్ని తీసుకువెళ్ళి చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా నమ్ముతాడు. ఎస్, ఇదే కరెక్ట్ అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది రోజా. నాకు తెలుసు నువ్వు నా బ్రెయిన్ గేమ్లో పడతావని అని హ్యాపీగా ఫీల్ అవుతాడు చిట్టి రోబో. అదే విషయాన్ని చామంతితో చెప్తాడు. చిట్టి, నువ్వంతలా హ్యాపీగా అంత ఆలోచన పెట్టుకున్నావా? నిజంగా
నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ నైస్. ఇంకా అలా రోజా అయితే ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. హలో, నేను మీకు ఒక మోడల్ పంపిస్తాను. ఈ మోడల్లో అచ్చు గుద్దినట్టు ఇలాగే మీరు రాజమణి హారాన్ని చేసి ఇవ్వాలి. అప్పుడే అప్పుడే నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇంకా అలా రోజా అయితే వాళ్ళకి గట్టిగా చెప్పేసి పెడుతుంది. ఇంకా రోజా నకిలీ రాజమణి హారాన్ని చేపిస్తుందని తెలియక ఉపేంద్ర ఏమో సంతోషంలో మునిగి తేలుతూ ఉంటాడు. అదంతా చూస్తూ చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.